మనకి ఒక 2 సెక్షన్స్ ఉన్నాయి నాగరాజు గారు. ఆ 2 సెక్షన్స్ జనరల్ ఫార్మాట్ లాగా అడ్వకేట్స్ అందరూ ఏం చేస్తారంటే 498 ఒకటి, డొమెస్టిక్ వయలెన్స్ ఒకటి, ఎవరు డైవర్స్ గురించి వచ్చినా కూడా చాలా మటుకి 2 సెక్షన్స్ ఏసేస్తాము ఇంక్లూడింగ్ నాతో సహా. ఎందుకు ఏసేస్తామంటే ఆ సెక్షన్స్ లేనిదే వాళ్ళకి ప్రెషర్ ఉండదు అన్నట్టు అది ఏస్తూ ఉంటాము. దానికి ఎవిడెన్సెస్ బెస్ట్ ఎవిడెన్సెస్ వాళ్ళు ఇస్తారో ఆ ఎవిడెన్సెస్ ఏస్తాము. చాలా మటుకు యాక్సెప్ట్ అవుతాయి. అది ప్రూవ్ కూడా అవుతాయి. పనిష్మెంట్స్ కూడా పడుతూ ఉంటాయి. ఓకే. కానీ 498 దాని మీనింగ్ ఏంటి కంప్లీట్‌లీ? డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి కంప్లీట్‌లీ అన్నది మనం డెప్త్‌కెళ్తే, ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో, ఈ మ్యారిటల్ రేప్‌ని 2 సెక్షన్స్ కింద మనం క్లియర్‌గా మెన్షన్ చేస్తూ, మ్యారిటల్ రేప్‌ని క్రుయాలిటీ కిందకి కన్వర్ట్ చేసి, మనము 498 డొమెస్టిక్ వయలెన్స్ కేసు ఇలాంటి మ్యారిటల్ రేప్ మీద ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఈ 2 సెక్షన్స్ విల్ హెల్ప్ ఎనీ వుమెన్ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్ ఫిజికల్ సెక్షువల్ అసాల్ట్. ఈ 2 సెక్షన్స్‌లో కూడా మనం వేరేవేమి మెన్షన్ చేయకుండా క్లియర్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు కూడా 498 పెట్టినప్పుడు ఓన్లీ ఇవే మహిళ ఎవరైతే నా దగ్గరికి వచ్చారో స్కాన్ కాపీస్ తీసుకొని వచ్చారు. ఆయన చేసిన క్రూరత్వానికి ఎట్లా ఆమె హర్ట్స్ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి ఏంటి అవన్నీ తీసుకొని వస్తాం జరిగింది. ఓకే. అట్లనే 498 చేసినప్పుడు 498 ఏంటి క్రూయాలిటీ. హస్బెండ్ కొట్టాడు. జనరల్ సహజంగా పోలీస్ స్టేషన్‌లో పెళ్ళైన తర్వాత ఏమి ఇస్తారంటే క్రూయాలిటీ కిందకి 498లో కొట్టాడు, నాకు దెబ్బలు తగిలాయి అని చూపిస్తారు. దెబ్బల వరకు చూపిస్తారు. దాన్ని క్రూయాలిటీ కిందకి తీసుకుంటారు. 498 ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ట్రయల్ బిగిన్ అవుతుంది. ఒకవేళ అవుతే పనిష్మెంట్ కూడా దానికి ఇంప్రిజన్మెంట్ ఉంది. జైలు ఉంది. కానీ ఎవరు కూడా సెక్షువల్ అబ్యూస్‌కి 498 పెడతాం అనేది చాలా రేర్. ఎవరు పెట్టలేదని నేను అనను. చాలా రేర్. ఎందుకంటే మహిళలు అంత ఈజీగా ముందుకు రారు. ఈ వీడియో ద్వారా నేనేం చెప్తాను అంటే మీరు ముందుకు రండి. ఆయన మిమ్మల్ని ఏం కొట్టాడు తిట్టాడు, కానీ సెక్షువల్ అబ్యూస్ విపరీతంగా చేసినప్పుడు అది కూడా క్రూయాలిటీ కొట్టినట్టే. అది కూడా మిమ్మల్ని కొట్టినట్టే. ఆ సెక్షన్ కింద మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి అని నేను చెప్తున్నాను.